రైట్ ప్రస్తుతం మనమైతే ఎల్బీ స్టేడియంలో ఉన్నాము. రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించడం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు, సార్ మొదటి నుంచి మీరు గెలుస్తాం అన్నారు, గెలిచిర్రు. ఓవైపు తుఫాన్ మొదలైంది, ఇక్కడ కూడా రేపు మీ తుఫాన్ మొదలు కాబోతా ఉన్నది ప్రమాణ స్వీకరించడంతో. సో ఎట్లుంటారు, మొదటిదాకా ప్రతిపక్షంలో ఉండి అధికారిక పార్టీ నడుచుకున్నారు, ఇప్పుడు మీరు అధికార పార్టీ పాత్రలో ఉన్నారు. సో తట్టుకోనికి సిద్ధంగా ఉన్నారా ప్రతిపక్ష పార్టీ పాత్ర? కాదండి, మేము మంచి పనులు చేస్తే ఛాన్స్ ఇయ్యం కదా. పనులు చేస్తుంటే ఎవడు అడిగే ఛాన్స్ ఉంటుంది. పనులు చేయకపోతే అపోజిషన్కి అవకాశం ఉంటుంది. మేము 6 డిక్లరేషన్ అడిగేది ఏమున్నది వాళ్ళు. మేము ఏదైనా తప్పులు చేస్తే అడుగుతారు. మేము ఆ తప్పులు జరగకుండా అందుగురించే సోనియా గాంధీ మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసింది. ఆమెనే వస్తుంది 6 డిక్లరేషన్. గతంలో నేను 1200 మంది చనిపోతే ఇస్తానా, ఇచ్చినా లేదా, అది నా మాట. అదేవిధంగా 6 డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పడానికే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నమ్మికున్నది. ప్రతి కార్యకర్త కూడా 6 డిక్లరేషన్ చేస్తే ప్రజలలో నమ్మికను వమ్ము చేయొద్దు అనేది సోనియా గాంధీ సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని హనుమంతరావు పాటిస్తాడు. తప్పనిసరిగా ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరగడానికి 6 డిక్లరేషన్ దానికి నేనే కాదు ప్రతి కార్యకర్త కంకణం కట్టుకున్నాడు. రేపు సోనియా గాంధీ వస్తుంది కాబట్టి ఎంతమంది లోపల ఉంటారో అంతమంది బయట. కానీ వానదేవుడా రేపు 2 రోజులు ఆగురా బాబు అని చెప్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో సీల్డ్ కవర్ రాజకీయాలు, సీల్డ్ కవర్ సీఎంలు అన్నారు. సో అన్నట్టుగానే సీల్డ్ కవర్ వచ్చింది. సో ఇక 6 నెలలకు సీఎం మారుతారని కూడా వాళ్ళు కామెంట్ చేశారు. వాళ్ళకి ఏం చెప్తారు? సీల్డ్ కవర్ కాదా, ఎవరికి వాడు పవర్ వచ్చినప్పుడు నేను ముందు అంటారా లేదా? కానీ మా దగ్గర పద్ధతి ఏముంది, హైకమాండ్ ఏది చెప్తే గీత దాటరు. అందుగురించి అందరూ ఒప్పుకున్నారు. మొన్నటిదాకా నేను ముఖ్యమంత్రి, నాకు అర్హత ఉన్నదా లేదా? ఇప్పుడు అర్హత లేదు, హైకమాండ్ చెప్పింది, అందరం కూడా మేము కలిసి పనిచేస్తాం. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ కాంగ్రెస్. ఈడ మా కల్చర్ వేరు. హైకమాండ్ ఏది చెప్తే అది తప్పనిసరిగా వింటాం, దానికి అనుసరిస్తామనేది నా మిగతా నాయకులు కూడా అందరూ అనుసరిస్తారు. కలిసికట్టు ఉంటే కలసుఖమని నేను ఏది మంగళం అనే సినిమా చూసిన 30 ఏళ్ళ క్రితం కొట్లాంటి వాళ్ళు అందరూ ఒకటే చూడే, మేమేదికి ఒక్కటి కావద్దురా బాబు అనేది మా సిద్ధాంతం. ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఏదైతే డిక్లరేషన్లో భాగంగా చేవేళ్లలో మీరు మీ మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడు గారు ముంగల్ని చెప్పారు, అదైతే గోషమాల్లో పడుకోబెట్టిన విగ్రహం అంబేద్కర్కు సంబంధించినటువంటి ఆ సమస్య కూడా నేను ఇవాళ ఆయన వర్ధంతి, అందుగురించి వర్ధంతి కంటే ముందే ప్రజలు తీర్పిచ్చారు. అరే మా అంబేద్కర్ను పడగొడతావురా, కూలగొడతావు, మళ్ళీ మా అంబేద్కర్ని ఎందుకు పెట్టలేదని అన్నారు. కాబట్టి ప్రజలలో ఆలోచన వచ్చింది. ఆ అంబేద్కర్ను తప్పనిసరిగా గతంలో ఏది పంజగుట్టలో పెడతా అంటే ఆడు వేరేది పెట్టింది. కాబట్టి మదీనా దగ్గర పెడితే అటు హైకోర్టు ఇటు చార్మినార్ 2 వస్తుంది. జడ్జి కూడా పోతే అని కరెక్ట్ ఉంటాడు. అదేవిధంగా లాయర్లు కూడా ఉల్టా సీదా మాట్లాడు, వేరే వద్దురు అంబేద్కర్ని చూసినా అనే ఆలోచన వస్తుంది. కాబట్టి ఆడ పెట్టుమని నేను నిన్ననే రేవంత్ రెడ్డిని కూడా కోరినా. అదేవిధంగా అసద్ కూడా వద్దన్నాడు, ఎందుకంటే ఆయననే జై భీమ్ అంటాడు. పార్లమెంట్లో అన్నాడు, 2 సార్లు మేయర్లను చేసిన ఎస్సీలను, ఆయన కూడా ఒప్పుకుంటాడు అనేది నా ఉద్దేశం. రేపు మాపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈసారి మిమ్మల్ని ఏం చూడబోతున్నావు? నేను పార్లమెంట్ నిలబడతా అని చెప్పినా కదా ఎన్నిసార్లు. పాడిందే పాట పాడమల్ల కొత్త పోస్ట్ కొత్తది ఏముండదు. నాది ఒకటే, నేను పని చేస్తా, ఒకటే ఆలోచన ఉంటుంది. డబుల్ గేమ్ ఆడ, ఇటంటే ఇటే నువ్వు ఇట్లా అని ఇట్లా తిప్ప. అందుగురించి హనుమంతరావు అందరు లైక్ చేస్తారు. అందరి వాడు హనుమంతరావు, అందరి వాడు. నా పుస్తకం చూసినావా? బస్, నమస్కారం. సో ఇది మొత్తం మీద వి హనుమంతరావు గారు అయితే ఇక హర్షం వ్యక్తం చేస్తున్నారు, ధీమాగా ఉన్నారు. సో అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలని ఖచ్చితంగా అమలు చేస్తాము, ప్రతిపక్షానికి మమ్మల్ని ప్రశ్నించే అవకాశాన్ని కల్పించాము. ఎందుకంటే ఏదైనా లోపం చేస్తే వాళ్ళు ప్రశ్నిస్తారు కాబట్టి అటువంటి లోపాలను ఏం చేయము. ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి పరిపాలన, ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తాం. సో ఖచ్చితంగా ఎంపీగా బరిలోకి దిగుదంటూ కూడా వి హనుమంతరావు చెప్తా ఉన్నారు. సో చూద్దాం, ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. రేపటి ప్రమాణ స్వీకరించడానికి అగ్రనేతలంతా కూడా తరలి రాబోతూ ఉన్నారు.